హాయ్ ఫ్రెండ్స్, ఇక మామిడికాయ పులిహోర చేస్తాను. అన్నము, ఇక మామిడికాయ, ఇక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కల్జామాకు, అది ఎల్లుల్లి ముద్ద, పల్లీలు, పసుపు, శనగపప్పు, పూసి గింజలు, ఇవన్నీ. మామిడికాయలు చెక్కు తీసి గీకి పెడతాం. ఇక మామిడికాయ గుజ్జు అన్నంలో కలుపుతాను. అంతగా ఇట్లా మంచిగా కలపాలి. మామిడికాయ గుజ్జు అంతటా కలిసేటట్టు ఉప్పు పెట్టాను. ఉప్పు కూడా మొత్తం కలిపి గంజి పెట్టి నూనె పోస్తాను. తాలింపు ఎత్తాను. ఇప్పుడు పావడినార పోసిన, పోసి గింజలు వేసిన, పప్పు ఎత్తాను. ఎండిన మిర్చి పచ్చిమిర్చి, ఎల్లిపాయ ముద్ద, పల్లీలు, ఇక మిరియాలు, పసుపు అలా వేస్తాను. ఉప్పు కూడా అన్నంలో వేసిన, అన్నంలో వేసి ఇక కలుపుతాను మొత్తం. మంచిగా కలుపుకొని 5 నిమిషాలు మగిలినాక పులిహోర అన్నం రెడీ. దగ్గరికి టేస్టీ పులిహోర అయితే మామిడికాయ పులిహోర రెడీ అయింది. నేను వేసుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. పులిహోర అయితే బాగా టేస్టీగా ఉన్నది. మామిడికాయ పులిహోర మీరు కూడా తినండి.